ఏ చోట 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. చాళుక్యులు కాకతీయులు కట్టిన గుళ్ళు. 2 కొండల మధ్య కృష్ణానది ప్రవహించడానికి కారణం. నీటిలో మునిగిన 117 గ్రామాల్లో ఈ ఊరు ఒకటి. నది ఒడ్డున ఉన్న గుడిని మళ్ళీ ఇక్కడ ఎందుకు నిర్మించారు? ఈ చరిత్ర తెలుసుకోవాలి అంటే వీడియో చివరి దాకా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతం వచ్చేసి నార్కల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల అనే గ్రామానికి చెందిన ఆలయం దగ్గర ఉన్నాం. సో ఈ ఆలయం చరిత్ర తెలుసుకున్నట్టయితే మనం హైదరాబాద్ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆధ్యాత్మిక మరియు పర్యాటక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడున్న నల్లమల్ల కొండలు, సోమేశ్వరం ఆలయం, 2 కొండల మధ్య నుంచి పారే కృష్ణానది పర్యాటకులకు బాగా ఆకట్టుకుంటుంది. పూర్వం సోమేశ్వరం అని పిలిచేవారు, క్రమంగా సోమశిలగా మారింది. ద్వాపర యుగంలో పాండవుల అరణ్యాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించినట్లు చరిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. యుద్ధంలో ఓడిన పాండవుల అరణ్యాసం చేస్తున్న సమయంలో వారిని కలిసిన కృష్ణుడు సోమశిల ప్రాంతంలోని 2 కొండల మధ్యన ప్రవహిస్తున్న సప్తనదుల సంగంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యత భీముడికి అప్పగించాడు. భీముడు కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొచ్చే క్రమంలో కొంచెం ఆలస్యం జరిగింది. సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరో లింగాన్ని ప్రతిష్ఠించాడు. తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని ఆగ్రహించిన భీముడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని దూరంగా విసిరేస్తాడు. దీంతో ఆ లింగం చెల్లచెదురుగా 5 స్థానాల్లో పడిపోయాయి. అవి పంచేశ్వరాలుగా పూజలు అందుతున్నాయి. భవనాశి నది కృష్ణా నదితో కలిసే చోట సోమేశ్వరం, అగస్తేశ్వరం, నేటి మల్లేశ్వరం, సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం పంచేశ్వరాలుగా వెలిసిల్లాయి. ఒక సిద్ధుడు కృష్ణాలో స్నానం చేసి ప్రతిష్ఠ చేసిన లింగం ఉన్న చోట సిద్ధేశ్వరంగాను, అగస్తేశ్వరుడు ప్రతిష్ఠించిన చోట అగస్తేశ్వరంగాను, కపిల మహర్షి ప్రతిష్ఠ చేసిన లింగం ఉన్న చోట కపిలేశ్వరంగాను, సంగమ స్థానంలో ప్రతిష్ఠించిన లింగం ఉన్న చోట సంగమేశ్వరంగాను, సోమేశ్వరం చేత ప్రతిష్ఠించబడిన లింగం ఉన్న చోట సోమేశ్వరంగాను అన్ని కలిపి పంచేశ్వరాలుగా పిలువబడింది. సప్త నది సంగమం. కృష్ణా నది సోమశిలకు ఎదురుగా ఉన్న సంగమేశ్వరం వద్ద ఇతర నదులతో పాటు భవనాశి నది వచ్చి చేరడం చేత దాన్ని సప్త నది సంగమం అంటారు. కృష్ణా నదితో పాటు ఘటప్రభ, మారప్రభ, భీమరాతి, తుంగ, భద్ర, భవనాశి అనే 7 నదుల కలయికను సప్త నది సంగమం అని, ఇది పరమ పవిత్రమైన తీర్థక్షేత్రం అని పిలువబడింది. చక్ర తీర్థ మహిమ. కృష్ణానది తన బంధుబలగంతో కూడి సంగమేశ్వరం ప్రాంతానికి తరలిరాగా ఇక్కడి కొండ అడ్డంగా ఉండి ముందుకు సాగనివ్వకపోతే దక్షయజ్ఞం తర్వాత ఇక్కడ నివాసం ఏర్పరచుకొని వీరభద్రుడు అడ్డు తొలగించమని విష్ణుమూర్తిని కోరగా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం అడ్డుగా ఉన్న కొండపై సులాడి గుండ్రంగా తిరుగుతూ కొండను తొలిచి కృష్ణకు దారినిచ్చిందని, అందుచేత సోమశిల సంగమేశ్వరాల మధ్య గల నది ప్రాంతానికి చక్రతీర్థం అని పేరు కలిగిందని, ఇక్కడ ఉన్న కృష్ణానది తుడి తిరుగుతూ ముందుకు సాగిపోతుంది. మనం ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే, ఈ ఆలయంలో మొత్తం 13 గుళ్ళు ఉంటాయి. ఇవి క్రీస్తు శకం 7 నుంచి 17 శతాబ్దాల మధ్య కాలంలో వివిధ దేశాల్లో నిర్మించబడ్డాయి. 1, 2, 3 దేవాలయాలను తొలి చాళుక్యులు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో మరియు 4వ దేవాలయం రాష్ట్రకూటుల కాలంలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో, 5, 6, 7, 8 దేవాలయాలను కళ్యాణి చాళుక్యులు క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించారు. 9వ దేవాలయం కళ్యాణి చాళుక్యుల చేత నింపబడి కాకతీయుల కాలంలో 13వ శతాబ్దం పునరుద్ధరింపబడింది. 10, 11, 12 దేవాలయాలను కాకతీయుల తర్వాతి కాలంలో 13వ క్రీస్తు శకం 17వ శతాబ్దంలో నింపబడిన ఈ ఆలయం లలితాదేవి శ్రీ చక్రంతో సహా ప్రతిష్ఠించబడింది. గుడిలో ఉన్న 8 ఆలయాలను కలుపుతూ నిర్మించిన 32 స్తంభాల మండపం క్రీస్తు శకం 7 నుంచి 13వ శతాబ్దాల మధ్య కాలంలో వివిధ దశల్లో నిర్మింపబడింది అని గుర్తించారు. ఈ దేవాలయంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలతో పాటు లలితాదేవి కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని మళ్ళీ ఎందుకు పునర్నిర్మించారనే తెలుసుకుందాం.
1982లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నీటి ముంపుకు గురైన 117 గ్రామాల్లో సోమశిల ఒకటి. జలాశయ ప్రాంతంలో ఉన్న పురావస్తు కట్టడాల సురక్షిత ప్రాంతాల్లో పునర్నిర్మించాలని నిర్ణయించారు. 101 రాయిపై నెంబర్ వేసి ఆ తర్వాత ఆ రాళ్లను సోమశిల తరలించి ఇక్కడ పునర్నిర్మించారు. సోమశిల ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, తొలి ఏకాదశి మరియు కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారంట. ఇక్కడ ఈ ఆలయాన్ని గమనించినట్లయితే ఇక్కడైతే ప్రతి స్తంభానికి ఈ యొక్క నెంబర్లు అయితే ఉంటాయి. సో ఈ యొక్క నెంబర్లు ఎందుకు వేశారు అనేది తెలుసుకుందాం. ఈ నెంబర్ అనేది ప్రతి రాయికి రాసి ఉంటారు. చూడొచ్చు మనం. ఒకప్పుడు నది ఒడ్డున ఉన్న గుడిని అదే విధంగా ఇక్కడ నిర్మించడం సాధ్యం కాదు. ఇక్కడ మళ్ళీ అదే రూపంలో గుడిని నిర్మించారు. శ్రీశైలం ముంపుకు ఆ ప్రాంతం నీటిలో మునుగుతుంది కనుక ఆ గుడిని కూడా ఆ ప్రాంతం నుంచి తరలించి ఇక్కడ అదే రూపంతో నెంబర్ వైజ్ గా చేర్చి నిర్మించారు. చూడొచ్చు మనం. ఇక్కడ పాతరాతి విగ్రహాలు చాలా ఉన్నాయి. శకం 7 నుంచి 17 శతాబ్దాల మధ్య కాలంలో 14 దేవాలయాల సముదాయ ఎదురుగా నది ఒడ్డున ఈ యొక్క మసీద్ అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మసీదు అతి పురాతనమైనది. 6 నెలలు నదిలో, 6 నెలలు మాత్రమే బయట మనకు కనిపిస్తుంది. ఈ యొక్క మసీదు ఇంకా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ సమాధి ఎవరిది, ఈ మసీద్ ఇక్కడెందుకు నిర్మించారు అనేది ఇంకో వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go. ఒక్కసారి మనం సోమశిల ప్రకృతి అందాలను చూసేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.